వాతావరణాన్ని అలాగే వైబ్రేషన్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు బాపట్ల విచ్చేసిన మా సహచార మంత్రివర్యులు, మా సోదరులు, మా కందుల దుర్గా ప్రసాద్ గారు, మా శోభన్ బాబుని పిలుస్తూ ఉంటాం, గ్లామర్ బాయ్ కాబట్టి. ఇప్పుడు అది కూడా సినిమాటోగ్రఫీ కూడా ఆయనకి ఉంది కాబట్టి మా కందుల దుర్గేష్ గారికి, పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారికి, పెద్దలు చైర్మన్ మా లోకసాని బాలాజీ యాదవ్ గారికి, మరి ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ అతని మార్కుని నిలబెట్టుకుని ఎప్పుడు కూడా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఈరోజు స్టేట్లో టాప్ ర్యాంకర్గా ఉన్నటువంటి మా కలెక్టర్ గారు వినోద్ గారికి, అలాగే ఇక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అద్భుతంగా చూసినటువంటి మా ఎస్పీ గారు ఓమేశ్వరరావు గారికి, విచ్చేసినటువంటి అధికారులకు, టూరిస్టులకు, అలాగే పత్రికా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్, కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. చాలా దేశాలు కేవలం టూరిజం మీద వచ్చినటువంటి గ్రోత్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. గత పరిపాలకులు, ఎందుకంటే రాజకీయం ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలి, మనం మర్చిపోతూ ఉంటాం. ఎలా ఈ రాష్ట్రాన్ని ఎలా అయితే 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారో టూరిజం కూడా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటూ ఉంటారు, హెల్దీ వెల్దీ హ్యాపీ సిటిజన్ ఉండాలా, హెల్దీ వెల్దీ హ్యాపీ ఎన్వైర్న్మెంట్ ఉండాలా, హెల్దీ వెల్దీ హ్యాపీ పరిస్థితులు మన రాష్ట్రంలో ఉండాలని చెప్తూ ఉంటారు. దానికి నిదర్శనం 2024లో మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటి టూరిజం పరంగా మనం చేసిన కార్యక్రమం ఫ్లెమింగో ఫెస్టివల్. సూళ్ళూరుపేటలో ఏదైతే పులికాట్ లేక్లో ఉందో అక్కడ అద్భుతంగా చేస్తారు. 2018, 19 దాకా చేసాం. తర్వాత 19 నుంచి 24 ఒక్కసారి కూడా చేయలేదు. అంటే ఈ అప్పుడున్న పరిపాలకులు టూరిజం మీద కానీ ప్రజలు ఎవరు కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి మనం చూసాం. 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 జనవరి 19 చేసిన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఓపెనింగ్ వారు వెళ్ళారు, క్లోజింగ్ నేను వెళ్ళాను. లక్షల మంది ఆనందంతో, ఎంత ఉత్సాహాలతో, అంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఫ్లెమింగోస్ కూడా పారిపోయినాయి వేరే దేశాలకి. అలా పరిపాలించిన పరిస్థితి. కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్ళాలి. ఈరోజు మనం చూస్తాను, సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళగా తీసుకెళ్తూ ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి పేద ప్రజల్లో తప్పకుండా ఒక ఉత్సాహాన్ని నింపాలి, ఆహ్లాదాన్ని నింపాలనే లక్ష్యంతో 100 కోట్ల రూపాయలతో ఈ రోజున సూర్యలంక బీచ్ అభివృద్ధి చేస్తూ ఉన్నామంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన, మోడీ గారి యొక్క ఆశీస్సులు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా కీలకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం చేస్తూ ఉన్నారు. అలాగే మీకు చూసాం మిత్రమా, మనం మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ ఎంతమంది వెళ్ళారు? ఎవరు వెళ్ళలేదా? వెళ్ళారు. అద్భుతంగా రోజుకి 7 లక్షల మంది దాకా వచ్చారు. అక్కడ మీకు కావాల్సినటువంటి కయాకింగ్ అవ్వచ్చు, లేకపోతే బీచ్ వాలీబాల్ అవ్వచ్చు, లేకపోతే బీచ్ కబడ్డీ అవ్వచ్చు, అలాగే ఎంతో ఆహ్లాదకరమైనటువంటి పాటలు అవ్వచ్చు, సినిమా వాళ్ళ యొక్క షోస్ అవ్వచ్చు. అద్భుతమైన కార్యక్రమం. అంటే ప్రతి ఒక్క పేదవాడి నుంచి అది అనుకున్న ప్రతి ఒక్క క్యాటర్ కూడా, అంటే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఉండే విధంగా అది క్రియేట్ చేశారు. మనం నవరాత్రి ఉత్సవాలు చూసాం విజయవాడలో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నూతన కాన్సెప్ట్తో టూరిజం శాఖ అవ్వచ్చు, స్థానికంగా ఉన్న సభ్యులు అవ్వచ్చు, ప్రజాపతిలో అవ్వచ్చు, అలాగే అధికారులు అందరూ కూడా కలిసి రోజు ఒక ప్రోగ్రాం పెట్టి నవరాత్రులు 9 రోజులు కూడా వచ్చినటువంటి పిలిగ్రిమ్స్ అవ్వచ్చు, స్థానికంగా గ్రామాలు వచ్చిన వేరే రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి ఒక ఉల్లాసమైనటువంటి వైబ్రెంట్ వాతావరణం క్రియేట్ చేసే విధంగా విజయవాడలో చేసాం, తిరుపతిలో చేసాం, అట్లా విశాఖపట్నంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, యోగాంధ్ర చేసాం. మనం అది టూరిజం సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ఒక మంచి పాజిటివ్. మళ్ళీ జూన్ 21 వస్తుంది, కరెక్ట్గా సంవత్సరం ముందు ప్రధానమంత్రి వచ్చారు, 5 లక్షల మంది వచ్చేసారు. అంటే ఇలాంటి పాజిటివ్ వాతావరణం తీసుకురావాలి. అలాగే వచ్చేటువంటి నూతనంగా వచ్చే ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా స్థానికంగా ఉన్న అందరూ కూడా సహకరించాలి. మరి ఎగ్జిక్యూషన్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. రెవెన్యూ పరంగా ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా కలెక్టర్ గారు డైనమిక్ టీంతో ఉన్నారు, తప్పకుండా అవన్నీ కూడా సత్వరంగా పూర్తి చేస్తారు. ఇంకా ఇతర ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఉంటే కూడా తప్పకుండా మాకు తెలియజేయండి. ఈ జిల్లా కాదు, రాష్ట్రంలో నలుమూలలో కూడా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రోయాక్టివ్ తనంతో పనిచేస్తుంది. కాబట్టి దాంట్లో మేము భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.